తేజ స్వరూప అడిగారు. ఇక్కడ 3 సెల్స్‌లో ఉన్నది గదా! డేటా. దాన్ని ఒకటే సెల్‌లోకి తీసుకురావాలి. ఎట్లా? ఇప్పుడు ఏ1, ఏ2, ఏ3లో ఉన్న ఈ డేటాను నేను ఈ బి1లోకి ఒకటే సెల్‌లోకి మారుస్తాను. కాలమ్ విడ్త్ పెద్దగా పెట్టాను. లేకపోతే ర్యాప్ టెక్స్ట్ లాగా మనం ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా. ఇప్పుడు నేను జస్ట్ కాలమ్ విడ్త్ పెద్దగా పెట్టాను. ఎక్కువ పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ బ్రాకెట్ ఓపెన్. డీలిమిటర్ ఏంటిది? చార్ 10. చార్ 10. చార్ 10 అంటే న్యూ లైన్‌లో ఉన్నది కదా! ఒక్కొక్కటి న్యూ లైన్ కదా! ఫస్ట్, సెకండ్, థర్డ్. అది న్యూ లైన్ క్యారెక్టర్ అన్నమాట. కామా తర్వాత ట్రూ టీఆర్‌యుఈ అంటే ఎంప్టీ ఉంటే ఇగ్నోర్ చేయమనన్నమాట. కామా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ర్యాప్ అన్ని ఒకదానికి రావద్దు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. మనం ఎన్ని సెల్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 అన్నారు కాబట్టి 3 నేను సెలెక్ట్ చేసిన. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసిర్రా? ఇండియా ఈజ్ ఏ వండర్‌ఫుల్ కంట్రీ. ఈ వండర్‌ఫుల్‌కును కంట్రీకి మధ్యలో స్పేస్ లేదు. ఎందుకంటే అది పక్కపక్కనే జాయిన్ చేస్తది. మనకు స్పేస్ కావాలంటే ఇక్కడ ఈ కంట్రీకి ముందర ఒక స్పేస్ మనం ఇస్తే, ఒక 1 స్పేస్ ఇస్తే మనం దీన్ని చూసిర్రా? వచ్చేసింది. ఈ రకంగా మనము మల్టిపుల్ సెల్స్‌లో ఉన్నటువంటి మల్టిపుల్ రోస్‌లో ఉన్నటువంటి డేటాను ఒక్క సెల్‌లకు తీసుకొని రావచ్చు. టెక్స్ట్ జాయిన్ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ అది. ఎక్సెల్ 365, ఎక్సెల్ 2021లో ఉంది. ఓకే.